వెల్కమ్ టు మిడ్ డిబేట్. నా పేరు రహీం. జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల ఫలితాలపై మరింత విశ్లేషించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ గాంధీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే. ముందుగా గాంధీ గారు చెప్పండి, ఏంది ఎన్నికల ఫలితాలు ఒక చోటేమో ఆశాజనకంగా ఈ పార్టీకే దాదాపు అధికారంలోకి వచ్చేసినంత పని అయింది, అధికారంలో వచ్చారనుకోవాలి. ఒక చోట మాత్రం ఎగ్జిట్ పోల్స్కి తారుమారుగా అంచనాలు, ఎక్కడైతే గెలుస్తారన్నారో అక్కడ తారుమారని, ఎక్కడైతే డౌట్గా దోబుచ్చులాడిందో అక్కడ అధికారంలో రాబోతుంది. ఎలా చూడాలి దీన్ని? ముందుగా దాని విషయంలో హర్యానా మేము హైట్రెక్ కొడతామని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అవునా? కొంత జమ్మూ కాశ్మీరే కొంచెం అనుకున్నాము. దాంట్లో హర్యానా మేము గెలవడానికి అభివృద్ధి, ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తున్నటువంటి లక్ష్యం మీద ఉన్నాము. జమ్మూ కాశ్మీర్ విషయంలోనే కొంత మేము వెనకబడ్డట్టు అనిపించామంది. జనరల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్న దృశ్యం, మేము అక్కడ మొత్తం కూడా 90 స్థానాల్లో పోటీ చేయలే, 59 స్థానాల్లో పోటీ చేసినాము. మేము అనుకున్నాం ఆల్మోస్ట్ 40, 43, 44 వరకు వస్తామనే అంచనా ఉండే మాది. కాకపోతే అక్కడ 30 లోపే ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా గల కారణాలు ఏంటంటే అక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు, తర్వాత కొన్ని ప్రాంతాలలో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక దృష్ట్యా లేకుంటే కొంచెం సమయం పట్టేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఏదైతే మేము 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రోజు వారి పరిస్థితుల ప్రభావం ఆడ భారతీయ జనతా పార్టీకి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం పూర్తిగా లేదు. కాబట్టి ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాలంతా కూడా మేము పూర్తిగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి అనుకున్నాము. కాకపోతే అనుకున్న స్థాయి రిజల్ట్ లేదు. పక్క మోడీ, అమిత్ షా 1-2-3 సార్లు పర్యటన చేశారు. తుపాకీ పట్టుకున్న చేతుల్లో ఈరోజు పెన్నులు, పలకలు, పుస్తకాలు ఇచ్చాము, ఆ ఘనత మాదే అంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రచారం చేసుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగేటువంటి స్వేచ్ఛ వాతావరణం బీజేపీ కలిగజేసుకుందంటే ఆ క్రెడిట్ కొట్టేశారు. ఎన్నెన్నో ఇలాంటి కారణాలు కాదు, వాస్తవంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో చేసిన అనేక మార్పులు ప్రచారం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ప్రజాదరణ ఎందుకు పొందలేకపోయారంటే ఏమంటారు? ఆడ కారణాలు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాతావరణం, ఎప్పటి నుంచో అక్కడ స్థానికంగా ఉండేటువంటి పార్టీలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ అనేటువంటి ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి దృష్ట్యా అక్కడ కొంత మాకు మెజార్టీ. ఎక్కడైతే హిందూ బెల్ట్ ఉంది, కొంత సైమల్టేనియస్గా ఉంది, తర్వాత హైదరాబాద్ పట్టణానికి లింక్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్రాంతాల్లో కొంత కలిసి వచ్చినటువంటి అవకాశం ఉంది. గ్రామీణ వాతావరణంలో, లోతట్టు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, లోయ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా బీజేపీకి అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అది మేము కలిసి మేము ఊహించిందే, కానీ పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. ఆడ కూడా మేము అనుకున్నాము, మేము ఏదైతే 60 స్థానాల్లో పోటీ చేసినాం, 43, 44, 45 స్థానాల వరకు వస్తాయనేటువంటి ఆలోచన మాది ఉండే. కొంత ఆలోచన అక్కడనే కొంత ఇదైంది. దానికి కూడా గల కారణాలు ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల దృష్ట్యా మేము అభివృద్ధి ఇప్పుడు హర్యానాలో పెట్టినా, మీకు దేశవ్యాప్తంగా చూసినా కానీ అభివృద్ధి మంత్రంతోనే మేము ఇప్పటివరకు గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. అక్కడ మొన్ననే ఇది అయిపోయింది. భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కొంచెం అవకాశం తక్కువనే కనిపించింది. కాబట్టి కొంత ఇది లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% అక్కడ మళ్ళీ డబల్ ఇంజన్ సర్కారే పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం తీసుకుంటుంది. అక్కడ పరిస్థితుల ప్రభావం ఈసారి మేము అంతగా ఇచ్చేయలేకపోయినటువంటి దాఖలాలు మనకు అక్కడ క్లియర్ కనబడ్డాయి. కానీ హర్యానా విషయం మేము 2 పర్యాయాలు చేసినాం. 2 పర్యాయాలు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా 48-49 నిమిషాలు వారు గతంలో మాట్లాడినప్పుడు, ఒక బహిరంగ సభలో మాట్లాడినప్పుడు వ్యతిరేకంగా, ప్రతిపక్షం మీద వ్యతిరేకంగా ఒక్క అంశం కూడా మాట్లాడలేదు. అభివృద్ధి లక్ష్యమే పెట్టినాం, అభివృద్ధి అంశాలే మాట్లాడినాం. ఈ అభివృద్ధిని మళ్ళీ మీరు బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి, ఖచ్చితంగా అభివృద్ధి ముందుకు సాగాలనేటువంటి ఆలోచన ఉంటే భారతీయ జనతా పార్టీకే మీరు అఖండ మెజారిటీతో మీరు గెలిపేయాలనేటువంటి నిదానంతోనే అమిత్ షా గారు మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, అనేక పక్షాలు మాట్లాడినా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం తీసుకొని వచ్చింది. ఆ నినాదాన్ని కూడా క్లియర్గా చెప్పినాం, ఆడ మాట్లాడినప్పుడు ఒకటే అంశం చెప్పినాం, మీరు అభివృద్ధి చూడండి, వేరే అంశాలను ఇక్కడ చేయాల్సినటువంటి పని లేదు. మీరు నిజంగా కూడా చూసుకుంటే హర్యానాలో ఎప్పుడైతే మేము చేసిన 10 సంవత్సరాల క్రితం చాలా గ్రామాల కనీస అవసరాలు లేనటువంటి దాఖలాలు ఉండే, మంచినీరు కానీ, రోడ్ ఫెసిలిటీస్ కానీ, మౌలిక వసతులు లేనటువంటి ఎన్నో గ్రామాలు ఉండే. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో వచ్చిన తర్వాత ఇలా 75-80% అన్ని మౌలిక వసతులు మారుమూల ప్రాంతానికి, కొన్ని కొండలు, లోయలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాలకు కూడా మౌలిక వసతులు పంపించినటువంటి దాఖలాలు, మౌలిక వసతులు కల్పించింది భారతీయ జనతా పార్టీ. ప్రజలు అవన్నీ చూసిర్రు, ఆ అభివృద్ధి లక్ష్యాన్ని చూసిర్రు. అనే కాంగ్రెస్ శక్తులు అనేక ప్రయత్నాలు చేసినాయి. అసలు ఊహించినటువంటి మార్పు కోసం అనేక శక్తులు చేసినా కానీ ఖచ్చితంగా ప్రజలు ఒకటే గమనించారు, అభివృద్ధికి పట్టం కడుతూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 3వసారి హైట్రిక్ కూడా విజయం సాధించింది. ఓకే, చూద్దాం కానీ నిజంగానే మీరు అంత అభివృద్ధి చేశారా, ఎందుకు జనాలు పట్టం కట్టలేదు? కానీ అక్కడ ఒక రకంగా బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టడం దాదాపు డౌటే అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. మళ్ళీ ఆ సమయంలో ఈ విధంగా ఒకసారి దూసుకుపోవడానికి కారణాలు లింగం యాదవ్ గారిని మాట్లాడదాం. లింగం యాదవ్ గారు,
మొదట్లో ఎన్నికల ఫలితాలు పెట్టినప్పుడు దాదాపుగా 2 చోట్ల ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇటు హర్యానాలో కాంగ్రెస్ దూసుకుపోతుందనే వార్తలు వచ్చినాయి. ఒకసారిగా షేర్ మార్కెట్ లాగా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారిగా మెల్లిమెల్లిగా డౌన్ అవ్వడానికి, దోబుచులాడటానికి, ఒక స్థాయిలో ఉత్కంఠ రేపడానికి ప్రధాన కారణం ఏమన్నది, ఎక్కడ ఏ బెల్ట్లో దెబ్బతింది, ఎక్కడ ఫస్ట్లో పాజిటివ్ ఉన్నది, ఎక్కడ నెగిటివ్ డౌన్ఫాల్ అయింది అంటే ఏమంటారు? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు ఉపనిష్ట అందరికీ నమస్కారం. డెఫినెట్గా అంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఏదైతే మేము భావించామో డెఫినెట్ కూడా హర్యానాలో ప్రత్యేకించి గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసులు అమలు చేయకపోగా హర్యానాలో ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతులు ఫార్మర్స్ ఆనాడు బీజేపీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ మీద ఏ విధంగా కాల్పులు జరిపిరు, వాళ్ళని ఏ విధంగా హింసించిరు అనేది అందరి దేశ ప్రజలందరూ చూసిర్రు. అదేవిధంగా మహిళలు వాళ్లకు అన్యాయం జరిగింది, కొంతమంది వేధింపులకు గురి చేశారు. ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోమ్ మినిస్టరు మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ హర్యానాకి సంబంధించి, ఎందుకంటే రేజ్లర్లు మేజర్గా మనందరికీ తెలుసు హర్యానా నుంచి వస్తారు. సో అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా స్పందించినటువంటి సందర్భం మనందరూ చూసాం. అదేవిధంగా యువతని ఏ విధంగా మోసం చేసింది అనేది బీజేపీ మనందరూ తెలుసు. 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ప్రత్యేకించి హర్యానా 2 దఫాలుగా వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి ఎన్ని ఉద్యోగాలు అక్కడ కల్పించారు. అందుకే కిసాన్, జవాన్ అండ్ పహల్వాన్ ఈ ముగ్గురిని కూడా వంచినటువంటి పార్టీ ప్రభుత్వం బీజేపీ పార్టీ. అందుకే ఇవాళ నువ్వు హర్యానా గలకి ఎలక్షన్ తీసుకుంటే చాలా స్పష్టంగా హర్యానా రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ తీర్పే ఇచ్చారు. మాకు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఇప్పుడు మీరు మాట్లాడే ట్రెండ్స్ కూడా ఇంకా చాలా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా, అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం మిస్లీడ్ చేస్తుంది, మీడియా కూడా మిస్లీడ్ చేస్తుంది. హర్యానా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వాళ్ళు 10 ఏళ్లుగా చేసినటువంటి నియంతృత్వానికి, అభివృద్ధి లేకుండా, సంక్షేమం గురించి మాట్లాడకుండా ఏదైతే చేసిరో బీజేపీ, దానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పిచ్చారు. కొంత మీరు అన్నట్టు ఫ్లక్చువేషన్ జరిగింది స్టార్టింగ్లో, తర్వాత బీజేపీ పుంజుకుంటుంది అనేది కొన్ని మీడియా ఎక్కువ చూపించడం, కొంతమంది తక్కువ చూపించడం. అందుకే దాని మీద కూడా మా నాయకుడు ఇంతకుముందుకే ఎలక్షన్ కమిషన్ కూడా, ఎందుకంటే మనకు తెలుసు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రత్యేకించి ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తారో మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ నాట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరు మిగతా ఈడీని, సిబిఐని, ఐటీని ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించి ఇవన్నీ, దాంతో పాటు ఇవాళ కాశ్మీర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ దేశంలోనే ఇవాళ కాశ్మీర్ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఎలక్షన్ జరుగుతున్నాయి. స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రం కూడా యూటీని రాష్ట్రం చేసిన తప్ప రాష్ట్రాన్ని యూటీగా చేయలేదు. ఇవాళ జమ్మూ కాశ్మీర్ బీజేపీ చేసిన ఘనత ఏంటంటే రాష్ట్రాన్ని యూటీగా మార్చిరు. యాక్చువల్గా యూటీలు రాష్ట్రాలు ఎందుకు చేస్తారండి? ఆనాడు పాలనా సౌలభ్యం కోసం చిన్న ఉన్న యూటీలని రాష్ట్రాలు చేసిన తర్వాత ఇవాళ దాన్ని రాష్ట్రంగా మార్చేసి యూటీగా చేసేసిరు. ఇంకొకటి, దాని పేరు మీద ఇవాళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి, నేషనల్ కాన్ఫరెన్స్కు వీళ్ళు ఎట్లయినా దొడ్డిదారిలో కూడా అధికారంలోకి రావాలంటే, బ్యాక్ డోర్లో కూడా అధికారం రావాలని ఒక కుట్రతోటి 5 మెంబర్స్ని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇది ఎక్కడదండి? ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా? ఎట్లా చేస్తారండి? ఇవాళ మన దేశంలోనే గత సంప్రదాయం ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఆంగ్లో ఇండియన్ని కొంత నామినేట్ చేసేది. పార్లమెంట్కు, లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసేది. దాన్నే రద్దు చేసినటువంటి వీళ్ళు మరి అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఏ విధంగా 5 మెంబర్ని నామినేట్ చేస్తారు? అంటే ఈ కుట్ర ఏంది? అంటే ఎట్లయినా అధికారం మేమే చెలాయించాలి, అధికారం మా దగ్గర ఉండాలి. అందుకే వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. హర్యానా ప్రజలు కూడా స్పష్టంగా తీర్పిచ్చారు. అయినా కూడా మాకు కొంచెం డౌట్ ఉంది ఈ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే మనం ఇది ఒక్క చెప్తాను, నేను గతంలో ఒక ఉదాహరణ చెప్తా. బీహార్ రాష్ట్రంలో మన గత అసెంబ్లీలో జరిగిన ఎలక్షన్లో మిడ్ నైట్ వరకు కాంగ్రెస్ ఆర్జేడీ అధికారంలోకి వస్తుందన్నారు. మెజార్టీ సీట్లు ఆర్జేడీకి అధికారంలో ఉంది. లాస్ట్ ఎండింగ్లో 10-15 సీట్లలో మిస్లీడ్ జరిగింది. అక్కడ పవర్ను మిస్యూజ్ చేశారు. ఇక్కడ కూడా అదే జరగబోతుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఈవీఎం మిషన్లని
వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళ చెప్పు చేతున్న సోషల్ మీడియాని నమ్ముకున్నారు తప్ప హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ మీరు చూడండి ఏ బేస్లలో వీళ్ళు కోటేస్తారండి, ఏం అభివృద్ధి చేసిరని వీళ్ళు కోటేయాలి. మీరు చెప్పినట్టు లింగం యాదవ్ గారు మీరు చెప్పినట్టు 5 మంది లెఫ్టినెంట్ గవర్నర్ల ఓటు కూడా ముఖ్యం అవసరం పడిద్ది అన్నటువంటి సందర్భం రాలేదు. వన్ సైడ్ ఎలక్షన్ ఎందుకు నామినేట్ చేస్తారు? What is the reason that? అవునవును Anti-constitutional? అలాంటి సందర్భం వస్తే వాస్తవంగా ఇలాంటి చాలా ప్రశ్నలు లేవనెత్తేవాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ రాలేదు. కానీ మీరు చెప్పినట్టు అంత అవినీతి అంతా హర్యానాలో జరిగితే ప్రజలంతా వ్యతిరేకంగా ఉంటే యాక్చువల్గా ఇది 3వ ట్రిప్ అక్కడ ఎన్నికలు జరగటం. దాదాపుగా 5-10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ పట్ల కొద్ది గొప్ప వ్యతిరేకత ఉన్నది. అయినప్పుడు కూడా ప్రజలు దాదాపుగా మీరు అన్నట్టు కొంచెం డౌట్ ఉన్నా కూడా మరి ఎడ్జ్లు అయితే లేదు. దాదాపుగా మేజర్గానే ఉన్నాయి బీజేపీ సీట్స్. ఎందుకు ప్రజలు పట్టం కట్టారంటే ఏమంటారు? నేను అదే చెప్తున్నాండి. హర్యానా రాష్ట్ర ప్రజలు కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఇక్కడ కూడా అక్కడే అదే విధంగా ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన సీట్లు కూడా బీజేపీ లీడ్లు ఉన్న ఒకసారి మీరు సీట్ల ఆ డిఫరెన్స్ గమనించండి. ఓన్లీ 200 నుంచి 500 వరకు. అదే కాంగ్రెస్ పార్టీ లీడ్లు ఉన్నటువంటి సీట్లను మీరు ఒకసారి గమనించండి. దాదాపు 5,000 అంటే 5,000 అబౌవ్ వరకు ఇవాళ లీడ్లు ఉన్నారు. ఇంకోటి పర్సంటేజ్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే హర్యానా రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా, నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ హర్యానా రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, ఏమి చేసిర్రు మీరు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు హర్యానా రాష్ట్రంలో? ఫర్గెట్ అబౌట్ దేశంలో 2 సంవత్సరాలు 2 కోట్ల మాట్లాడు. హర్యానా రాష్ట్రానికి ఎన్ని ఇండస్ట్రీస్ ఇచ్చారు, ఏమి అభివృద్ధి చేసి దీని గురించి మాట్లాడమని మీరు ఇంకా ఆశాజనకంగా ఉన్నారు. ఓకే, ఎవరి పార్టీ ఇంకా నేను అదే అంటున్నాను, వాస్తవం. ఎందుకంటే వాస్తవమే. కాబట్టి అటుగా తారుమారవచ్చు. ఎవరు ఎన్నికల ఫలితం సరైనటువంటి ఏమైనా అవ్వచ్చు, గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఏమైనా అవ్వచ్చు. మీరు చెప్పండి. అంటే ఇక్కడ ప్రధానంగా చెప్తున్నట్టు వాస్తవంగా ఇంకా ఆశ ఉందా? మీ చెప్పినట్టు యాదవ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఇంకా హర్యానాలో కనబడుతున్నాయంటారా? లేనప్పుడు వారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా అట్లా మాట్లాడాలనుకుంటే మీరు అంటున్నటువంటి కిసాన్ జవాన్ పైల్వాన్ అన్నారు. మళ్ళీ కిసాన్ జవాన్ పైల్వాన్ మా పక్షాన్ని ఉన్నది కనబడతా ఉంది కదా. ఇలా రైతులు మా పక్షాన్ని ఉన్నట్టు కనబడతా ఉంది కదా. ఏదో ఒక రాష్ట్రం తీసుకొని ఆ ఒక రాష్ట్రంలో జరిగినటువంటి అంశాన్ని మొత్తం దేశవ్యాప్తంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారండి, ముందట్లెక్క లేదు. ఇలా అభివృద్ధి పక్షాన మంచి విషయాలు, సమాజంలో ఎవరు దేశ ప్రధాని ఉండాలి, ఎవరు ఏ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం ఉండాలని తెలుసు వాళ్ళకు. 2 సార్లు తర్వాత 3వసారి ఇచ్చారంటే అభివృద్ధినే చూసి ఇచ్చారు కదా. మేము వీళ్ళ లెక్క చెప్పినట్టు దాఖలాలు ఏం లేవు కదా. మీరిద్దరు చెప్పినట్టు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. దాని మీద మీరు చెప్పినట్టుగానే ఎవరెవరు ఏందనేది వాస్తవంగా ప్రజల వ్యతిరేకత ఉందా లేదా హర్యానా గురించి మాట్లాడతాం. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గిరిధర్ గారు, మీరు చూస్తూ ఉన్నారు ఇటు హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ దాదాపుగా 2 రాష్ట్రాల పరిస్థితి అనేది ఆల్మోస్ట్ డిసైడ్ అయింది. అటు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు వచ్చేసి హర్యానాలో బీజేపీ దాదాపుగా అధికారంగా ప్రకటించే దగ్గరికి ఛాన్స్లో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇంకా ఆశాజనకంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే ఫైనల్ అవ్వలేదు కాబట్టి అన్నారు. సరే, విశ్లేషణ అనేది ఎన్నికల ఫలితాల మీద ఓకే, ఇంకా చివరి వరకు చూడాల్సింది కాబట్టి వదిలేండి. గిరిధర్ గారు చెప్పండి, ఇటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా మళ్ళీ తారుమారవడానికి కారణం ఏంటి? ఎక్కడ ప్రజల పల్స్ ఎందుకు అందట్లేదంటే ఏమంటారు? అక్కడ ఉన్నటువంటి అందరు ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. చూడండి, ఒక్క విషయం, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవన్నీ కూడా ఇప్పుడు అవి రమారమి పొలిటికల్ పోల్స్ అయిపోయినాయి. లిటరల్ గా చూస్తే కనుక దాంట్లో పారదర్శకత లేదు. ఏ న్యూస్ పేపర్ కానీ ఏ అవుట్లెట్ ఎవరిని పోషిస్తుందో వాళ్ళ ఆధారంగా వీళ్ళు తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ ఎగ్జిట్ పోల్స్ లో కూడా మీరు చూస్తే ఒక పార్టీ గెలుస్తుంది దగ్గర నుంచి ఆ పార్టీ ఓడిపోతుంది దాకా మీకు ఏదైనా దొరుకుతాయి అవి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేది వీళ్ళకి ప్రజలలో ఉన్నటువంటి పల్స్ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఒక విషయం. రెండవది, కొన్ని ఎగ్జిట్ పోల్స్ మీకు ఓట్ పర్సెంటేజ్ రమారమి దగ్గర దాకా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు, కానీ దాన్ని సీట్ల కన్వర్షన్ లో వీళ్ళకి అర్థం కావట్లేదు ఎలా అవుతుంది అని. ఫర్ ఇన్స్టెన్స్, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఫర్ ఇన్స్టెన్స్ కాంగ్రెస్ కి ఓట్ ఎక్కువ రావచ్చు, సో ఓట్ షేర్ ఎక్కువ రావచ్చు, కానీ ఆ సీట్లు బహుశా బీజేపీ గెలిచి ఉండొచ్చు. సో అందుకని ఇట్టి ఆ కన్వర్షన్ లో వీళ్ళు దెబ్బతింటున్నారు. నేను ఉదాహరణ ఇచ్చాను, అది బీజేపీ కూడా అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఓట్ షేర్ ఆధారంగా వీళ్ళు కన్వర్షన్ లో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళ దగ్గర డేటా తీసుకుంటున్నారు, కానీ అయినా కానీ కూడా ఎక్కడో వీళ్ళకు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అన్నది కొంత
కొన్ని పార్టీలకు తక్కువ చూపించేది, కొన్ని పార్టీలకు ఎక్కువ చూపించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనీవే ఎగ్జిట్ పోల్స్ కి తర్వాత ఫైనల్ రిజల్ట్ కి 2-3 రోజులే తేడా ఉంటుంది కాబట్టి మరి అటువంటి చేయవలసిన ఆవశ్యకత ఏముందో నాకు అర్థం కావట్లేదు. గత కొన్ని ఎన్నికల్లో చూస్తున్నాము రెగ్యులర్ గా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడాను తారుమారు అవుతుంది. దానికి భిన్నంగా వస్తుంది. హర్యానాలో బీజేపీ గెలుస్తుందని ఏ ఒక్క కూడా చెప్పదు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడాను కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. కంప్లీట్ తారుమారైందంటే కనుక వీళ్ళ ఎంత వాస్తవికతకి ఎంత దూరంగా ఉన్నారో మనకు అర్థం అవుతుంది. బీజేపీకే పట్టం కట్టడానికి హర్యానా ప్రజలు ప్రధాన కారణాలు అంటే ఏమంటారు? ఒక 4-5 కారణాలు ఏమండి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, సుస్థిరమైన ప్రభుత్వం 10 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏవైతే ఈ వ్యవసాయ చట్టాల గురించి ఇందాక వారు మాట్లాడారు, వ్యవసాయ చట్టాలు బీజేపీ ప్రభుత్వం ఏ చట్టాలు తీసుకొచ్చిందో అవే సంస్కరణలు తీసుకొస్తాము అని కాంగ్రెస్ తో సహా అందరి మేనిఫెస్టోస్ లో ఉన్నాయి. కాబట్టి దీంట్లో వాళ్ళ మేనిఫెస్టో, ఇంకా బీజేపీ మేనిఫెస్టోలో లేదు, అది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది బీజేపీ తీసుకొచ్చింది. ఒక్క హర్యానా, పంజాబ్ లో తప్ప దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా దీనికి నిరసన లేవు. తర్వాత సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి కమిటీ కూడా ఏం చెప్పిందంటే దేశవ్యాప్తంగా 80% రైతులు ఈ చట్టాలకు సుముఖంగా ఉన్నారు. తర్వాత చట్టాలు వెనక్కి తీసుకున్న తర్వాత సర్వే వచ్చింది. ఇక్కడ పంజాబ్ లో, హర్యానాలో ఏంటంటే 100 క్వింటాళ్లు పండితే వాళ్ళు 120 క్వింటాళ్లు అమ్ముకుంటున్నారు. ఆ మిగతా ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి కొనుక్కొని ఈ ఎంఎస్పీకి అమ్ముకోవడం అనేది ఒక పెద్ద మాఫియా తయారై, ఆ మాఫియా వల్లనే మీకు అక్కడ కాంగ్రెస్ నేతృత్వం అంతా కూడాను ఈరోజు అంతంత ధనం ఉంది వాళ్ళకి పంజాబ్ లో. కానీ సరే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో కొంత షిఫ్ట్ అయింది, కానీ కాంగ్రెస్ వాళ్ళ ఎకో సిస్టమ్ ఇవంతా కూడాను అక్కడ ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఎకో సిస్టమ్ వల్లనే వాళ్ళు చలామణి అవుతున్నారు. సో అందుకని మీకు అక్కడ మాత్రమే ఈ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ పంజాబ్, హర్యానా, కొంత వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ మాత్రం చూపించింది. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎవరికి దీన్ని పట్టలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎలక్టోరల్ సిచ్యువేషన్ లో సైన్ గారిని ముఖ్యమంత్రి చేయడం తోటి జాట్లు బీజేపీకి వ్యతిరేకంగా కొంత వాళ్ళకు అసంతృష్టి ఉండిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీ సైడ్ రావడం అనేది జరిగింది. సో ఇది అక్కడ జాట్ ఓట్ని వీడు చాలా టాక్టికల్ గా మనోహర్ లాల్ ఖట్టర్ గారిని పక్కన పెట్టేసి జాట్ ముఖ్యమంత్రిని తీసుకురావడం తోటి భూపేందర్ సింగ్ హుడా యొక్క ప్రభావం దాంట్లో ఆయన కౌంటర్ చేయగలిగారు. ఆఖరి విషయం ఏంటంటే కుమారి షెల్జా, ఆవిడ దళిత్ సముదాయానికి చెందినటువంటి వ్యక్తి, ఆవిడని ఇన్సల్ట్ చేయడం తోటి దళితులందరూ కూడా ఊకమ్మడిగా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇన్ఫాక్ట్ ఎస్పీకి ఒక సీట్ వచ్చింది అక్కడ. ఓకే గిరిధర్ గారు, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల గురించి కూడా మీ విశ్లేషణ మాట్లాడదాం అండి. ఇంకో మరి ప్రస్తుతం యాదవ్ గారితో మాట్లాడి తర్వాత మీ దగ్గరకు వస్తాను. యాదవ్ గారు చెప్పండి, వాస్తవంగా ఎక్కడైతే హర్యానాలో దాదాపుగా రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, యువత వ్యతిరేకంగా ఉంది, చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయినాయి, 10 సంవత్సరాలు కాబట్టి ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన గిరిధర్ గారు చెప్పినట్టు సర్వే మొత్తంలో 70% రైతులు సముఖంగా ఉన్నారని చెప్తున్నారు. వాస్తవంగా ఆ ప్రధాన అస్త్రంగా తీసుకున్న రైతులది ఏదైతే ఉందో అదే మీకు దెబ్బ కొట్టింది ఆ పార్టీకి? లేదండి. అయితే గిరిధర్ గారు మరి ఆయన పెద్దలు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇవాళ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా బీజేపీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిరు. ఇవాళ వాళ్ళు చెప్పేది ఇవాళ అదే చెప్తున్నాం కదా, ఆప్కి బార్ 400 బార్ అన్నారు. మొన్న అదే పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్ లో బీజేపీకి 240 సీట్ల వరకు తీసుకొచ్చింది ఇదే రైతులు కదా. రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి రైతు ప్రకారం నిరసన తెలియజేస్తుంటే మనందరం చూసినాం ఏ విధంగా ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళ మీద కాల్పులు జరిపిరు, బాష్పవాయువు చేసిరు, ఇవన్నీ మనం చూసాం. ఇవాళ రైతులు, మహిళలు, యువత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ కమిషన్ మీద ఇదింతే కదా, గతంలో కూడా అదే చెప్పిన, ఇంతకుముందు కూడా అదే చెప్పిన. బీహార్లో కూడా చాలా స్పష్టంగా చివరి వరకు ఆర్జేడీ మెజార్టీ స్థానాలు గెలిచినాక కూడా నియామక పత్రాలు. నీకు దానికి ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా, మీరు లైవ్ చూడండి. నేను ఒకటి చదువుతా. ఇప్పుడే ఆదంపూర్ విధానసభ నుంచి కాంగ్రెస్ కాడు ప్రకాష్ అనే వ్యక్తి 1426 ఓట్లతోటి గెలిచాడు, కానీ ఎలక్షన్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు ఇవ్వలే. దీంట్లో దీని మీద కూడా మీరు రిపోర్ట్ చేసిన అంటే ఇట్లాంటి డీలే జరిగి చివరి వరకు అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు బీజేపీ మేనేజ్ చేస్తుంది. ఇది ఎలక్షన్ కమిషన్లో చూపెట్టదు. అక్కడేమో గెలిచినట్టు ప్రకటిస్తారు, కానీ బయట మాత్రం ఎక్కడ కూడా కనబడదు.
ఇది ఆన్ ద రికార్డు. గతంలో బీహార్ ఎలక్షన్లో కూడా లాస్ట్కు మిడ్ నైట్ 15 సీట్స్ 10 to 15 సీట్స్ ఆనాడు ఎక్కువగా గెలవడానికి ఆర్జేడీ ఓడిపోవడానికి కారణం అదే. ఇక్కడ అధికారులను మేనేజ్ చేసి ఇప్పుడు కూడా ఇక్కడ అదే జరుగుతుంది. అందుకే మాకు ఎందుకంటే ఈ దేశంలో వ్యవస్థలు మనం ఇది కొత్త కాదు, బీజేపీకి 10 ఏళ్ళకి ఇదే జరుగుతుంది. ఇవాళ నేను అది చెప్తున్నాండి, రైతులు మహిళలు పైల్వాళ్ళు ఇవాళ దేశానికి పథకాలు తీసుకొచ్చినట్టు మహిళా రైజర్లు మా మీద ఇట్లా అత్యాచారాలు జరిగినాయి, మాకు న్యాయం చేయండి, మాకు వేధింపులు జరిగినాయి అంటే ఎందుకు మాట్లాడండి ప్రధాని? కానీ ఆమె మాట్లాడకపోగా ఎంతగా మానసికంగా హింసించరండి, ఎంత మానసికంగా హింసించరండి, ఆమె మీద ఏ విధంగా ట్రోల్ చేస్తారండి. ఒక దేశానికి పథకాలు తీసుకొచ్చే వ్యక్తి అక్కడి నుంచి ఏ విధంగా చేశారు మనం అందరం చూసిన సోషల్ మీడియాలో ఇవాళ వినీష్ పోగట్ విజయం ఈ దేశంలో మహిళలందరి విజయంగా భావిస్తున్నాం మేము. బీజేపీకి చెంపపెట్టు. ఇప్పటికైనా మీరు దయచేసి మహిళల్ని రైతులని ఉద్యమాలను మేము ఈ విధంగా అవమానించకండి. ఇవాళ నేను ఏమంటున్నానంటే మీరు ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడలే, ఇవాళ జాట్లాడరు. హర్యానా రాష్ట్ర సామాజిక భౌగోళిక పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకుంటే హర్యానాలో మెజార్టీగా జాట్లు, దళితులు, అహీర్లు అంటే యాదవులు 3 సామాజిక వర్గాలు ప్రభావ అహీర్లాండ్ అంటారు. నీకు ఇదంతా గురుగావు, మహేంద్రగఢ్ ఇదంతా కూడా అహీర్లాండ్, రేవారి, నీకు అటు సోనిపట్ అదంతా కూడా జాట్లాండ్. ఇవాళ మెజార్టీ ప్రజలందరూ కూడా ఇవాళ రైతులు ఎవరండి? జాట్లే. ఇవాళ మహిళలకు వినీష్ పోగట్ లాంటి వ్యక్తులు రైతులని అవమానిస్తే అన్యాయం జరిగిందంటే వీళ్ళందరూ కూడా యువతకు ఆనాడు వీళ్ళు తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్, ఎందుకంటే మనకు తెలుసు నార్త్ ఇండియాలో ప్రత్యేకించి యూపీ, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్లే వీళ్ళు ఎక్కువ కూడా ఇండియన్ ఆర్మీలో చేరుతుంటారు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ స్కీము ఇవాళ యువతని మోసం చేయడమేగా. వీళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అయినా కూడా అందుకే ఇవాళ బీజేపీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇవాళ ఇవి అందుకే చెప్తున్నావు, నేను చెప్పింది ఎలక్షన్ సర్టిఫికేట్ ఎలక్షన్ కమిషన్ అందుకే చెప్తున్నాను. ఇది ఆన్ ద రికార్డు. ఆన్ ద రికార్డు గెలిచిందని అక్కడ ప్రకటిస్తారు, మీరేమో ఇక్కడ సర్టిఫికేట్ ఇయ్యారు, వెయిట్ చేపిస్తారు, మీడియాలో తప్పుడు కథ. అందుకే ఇవన్నీ గిరిధర్ గారు చెప్పినట్టే హర్యానా, పంజాబ్ ఈ రైతుల దగ్గరే ఉంది, కానీ ప్రభావం దేశవ్యాప్తంగా రైతుల దగ్గర పెద్దగా లేదు. నల్ల చట్టాల మీద పెద్దగా ఎవరు ప్రభావం లేదు. దేశవ్యాప్తంగా రైతులు ప్రభావం చూపించారు కదా. డైవర్ట్ మాట్లాడారు 400 ఆప్కి బార్ 400 బార్ నుంచి అంటే ప్రధానంగా ఎక్కడైతే సమస్య ఎక్కడైతే హర్యానా, పంజాబ్ లోనే ప్రముఖంగా నల్ల చట్టాల గురించి బాగా వ్యతిరేక పోరాటం ఉంది. అటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ రావటం అనేది గాంధీ గారు చెప్పండి. వాస్తవంగా అంటే చెప్పిన యాదవ్ గారు చెప్పారనే కాదు, దాదాపు ఎన్నికలు జరిగినప్పుడల్లా ఈ ఈవీఎం మిషన్ల మీద ఇప్పుడు సార్ చెప్పినట్టు 1000 మంది మెజార్టీ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వకుండా ఇలాంటి చాలా సార్లు ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ మీద అపవాదం వస్తూ ఉంది. ఆల్రెడీ జయరాం రమేష్ కూడా ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు, ఎన్నికలకు సంబంధించి అప్లోడ్ చేయట్లేదు, ఎన్నికల కమిషన్ సరైనటువంటి అప్డేట్ అప్లోడ్ చేయట్లేదు అంటూ జయరాం రమేష్ కూడా ఇప్పుడు మీడియా ముందు మాట్లాడజరింది. ఎందుకు ప్రతిసారి ఆ ఎన్నికలప్పుడు ఎందుకు బీజేపీ ఇటువంటి డిస్టర్బెన్స్గా ఆపాదిస్తూ ఉంటారు? ఎందుకు నిజంగా అలా చేస్తుందా బీజేపీ? ఇప్పుడు వాళ్ళ అభియోగంలో 2-3 అంశాలు. ఒకటేమంటారు, ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు మీడియా ఛానల్లో ఆన్లైన్లో వస్తుంది ఎలక్షన్ కమిషన్. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇవే మీడియా ఛానళ్ళు ఎగ్జిట్ పోల్లా బీజేపీ ఓడిపోతుందని ఇచ్చిరుగా. మేమేమన్నా అన్నమా? అప్పుడేమనలేగా మేము. ఇవాళ మీరు రాగానే ఎలక్షన్ కమిషన్ డిలే చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ అది స్వయం ప్రతిపన్నటువంటి ఆర్గనైజేషను, దానికి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ సంబంధం లేదు, ప్రభుత్వం దాని మీద ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయదు, అనవసరమైనటువంటి రాద్ధాంతం. గెలిస్తే ఒక లెక్క, ఓడిపోతే ఒక లెక్క. ఇప్పుడు ఇలా జమ్మూ కాశ్మీర్ విషయం ఏమనాలి మేము? అంటే జమ్మూ కాశ్మీర్లో మేము మేనేజ్ చేస్తలేము, ఈడ మేనేజ్ చేస్తున్నాము. కానీ హర్యానాలో మేనేజ్ చేసి హర్యానాలో ఉండి ఆడ ఓడిపోవడానికి మేము సిద్ధమైనామా? ఇడనేమో మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం, ఆడ ఓడిపోవడానికి సిద్ధమవుతాం. ఇదా మనం చేసేది? గెలవాలనుకుంటే ఏడైనా గెలుస్తాం కదా. ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు అంటున్నట్టు పోల్ మేనేజ్మెంట్ చేయాలి, లేదా ట్యాంపరింగ్ చేయాలి, లేదా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయాలంటే ఈ భారతదేశంలో ఇంకో ప్రతిపక్ష పార్టీయే ఉండదు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కదా, అధికారం మా దగ్గరనే ఉంది, ఎలక్షన్ కమిషన్ మా దగ్గర ఉందంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంకోటి చెప్తారు. డిబేట్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. అసలు వాస్తవంగా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగిందా? బీజేపీ చెప్పినట్టుగానే అవసరమైతే హర్యానాలో కాదు జమ్మూ కాశ్మీర్లో కూడా చేయొచ్చు కదా అని మాట్లాడిన సందర్భంగా దాని గురించి మరి అప్డేట్స్.
వాస్తవంగా హర్యానా ఇటు పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఇంకా ఫలితాలు ఫైనల్ కాలేదు, కానీ దాదాపుగా ఫలితాలు వన్ సైడ్గా డిసైడ్ అయినట్టు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. సరే ఓకే, ఇప్పటికీ హర్యానాకు వచ్చేటప్పటికి బీజేపీ 49 స్థానాల్లో ముందంజలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 2వ స్థానానికి పరిమితమైనట్టు కనబడుతోంది, అక్కడి నుంచి ఇంకా మూవ్మెంట్ ఏం కనబడలేదు. ఇటు పక్క చూస్తే జమ్మూ కాశ్మీరు 48 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది, దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. బీజేపీ 29 స్థానాలకి పరిమితమైనట్టుంది, అందుకంటే అది కూడా పెద్దగా దానికి సంబంధించినటువంటి ముందంజలేం కనబట్టలేదు. పీడీపీ 4 స్థానాల్లో ఉంది. ఈ విధంగా చూసుకున్న క్రమంలో ఎవరైతే ఇప్పుడు లేవనెత్తారో లింగం యాదవ్ గారు లేవనెత్తిన అంశం ఏదైతే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈవీఎంల మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలా బీజేపీ చేశారు అనేటువంటి అపోహ కానివ్వండి, అనుమానాలు కానీ మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి దీని గురించి గిరిధర్ గారిని అడుగుదాం. గిరిధర్ గారు, ఒకవేళ బీజేపీ అదే విధంగా చేస్తే ఆర్టికల్ 370 మీద జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి ప్రధాన కారణం. అదేవిధంగా ఆర్టికల్ 370 ప్రజలు నమ్మారు, ప్రజలు ఏకీభవించారు, ప్రజలు హర్షంగా ఉన్నారు అని చెప్పడం కోసం నిజంగా అవసరమైతే జమ్మూ కాశ్మీర్లో చేస్తారు, కానీ హర్యానాలో ఎందుకు చేస్తారంటే అనుమానాలు కూడా ఉన్నాయి. నిజంగా అలాంటి అవకాశం ఉందా, చేయవచ్చా అంటే ఏమంటారు? అంటే ఈ ప్రశ్న లేవనెత్తే వాళ్ళు ఫస్ట్ మన దేశంలో ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ ని, వాళ్ళ పారదర్శకతని ఫస్ట్ ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో మన ఎలక్షన్ కమిషన్ నే మనం గౌరవించకపోతే ఇంకా ఎన్నికలకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో లేనంతటి పారదర్శకంగా మన ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోంది. మన ఎలక్షన్ కమిషన్ ని, మన ఎలక్షన్ విధానాల్ని తప్పుపట్టలేనటువంటి పరిస్థితి ఎవరు కూడా తప్పుపట్టలేరు. చాలా మంది దీని ఈవీఎంస్ హ్యాక్ అవుతాయని చెప్పి వాళ్ళు అభియోగాలు మోపితే ఓపెన్ ఛాలెంజ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినా ఎవరు ముందుకు వచ్చి దాన్ని ఛాలెంజ్ ని స్వీకరించి చేయలేకపోయారు. వీళ్ళేదో డబ్బాలు పెట్టుకొని కెమెరా ముందర, టీవీల ముందర ఏవో చూపించారు, కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాడుతున్నటువంటి ఈవీఎం ముందర పెట్టి వాళ్ళకి సమయం ఇస్తే ఎవరో వచ్చి దాన్ని ఛాలెంజ్ చేయలేకపోయారు. కాబట్టి మనదంతా పారదర్శకంగా నడుస్తుంది. ఈవెన్ అమెరికన్ ఎలక్షన్స్ లో కూడా సీసీటీవీ ఫుటేజ్ మనకు చూస్తున్నాము. మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అన్నవి ఎవరో అజ్ఞాత పేరు ఊరు లేనటువంటి వాళ్ళు కూడా మెయిల్ ఇన్ దాంట్లో కుక్కి అదే పనిగా ఓటర్లు ఒక వ్యక్తిని గెలిపిస్తే వీళ్ళు ఇంకొక వ్యక్తిని గెలిపించే దిశగా వాళ్ళు చేశారు, రిగ్గింగ్ చేశారు అక్కడ. గిరిధర్ గారు, మీరు చెప్పినట్టు ఎన్నికల కమిషన్ అంతా పారదర్శకంగా ఉంటే మొన్న ఎన్నికలైన తర్వాత ప్రతిసారి జరిగేటువంటి కామన్ ప్రొసీజర్ అది. ఎన్నికల కమిషన్ సర్వే చేయించిన తర్వాత పోలైన ఫలితాలు వెలువడించిన ఓట్ల కంటే కూడా పోలైన ఓట్లకి డిఫరెంట్లు కనబడుతూ కొన్ని లక్షల ఓట్లు తారుమారని, ఎక్కువగా వేసిన ఓట్ల కంటే కూడా ప్రకటించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి విమర్శ కూడా వచ్చింది. వాస్తవం దానికి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎంతంత వ్యత్యాసం ఉంది కూడా ప్రకటించారు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది అడ్మినిస్ట్రేటివ్ లోపాలు ఉంటాయండి అక్కడ. ఫర్ ఇన్స్టెన్స్, ఒక వ్యక్తి సంతకం పెట్టకుండా వెళ్ళి ఓటు వేసి ఉండొచ్చు, సంతకం తీసుకొని ఉండకపోయి ఉండొచ్చు, సంతకం తీసుకున్న పేపర్ కళ్ళంతా అయి ఉండొచ్చు. వేల లక్షల్లో ఉన్నాయి కదండి గిరిధర్ గారు. ఒక కాన్స్టిట్యూషన్ లక్షల్లో లేవు కదా. దేశ వ్యాప్తంగా కోట్ల మంది వేస్తున్నప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 5-6 తారుమానైనా ఈ దేశంలో లక్షలు. ఆ లక్షల్ని మీరు కాన్స్టిట్యూషన్ ఉన్నట్టు మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటాను. కానీ అడ్మినిస్ట్రేటివ్ ఇంత పెద్ద యంత్రాంగం ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు కంట్రోల్ మేనేజ్ చేయలేరు కదా. ఎక్కడో చిన్న ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ లోపాలు జరుగుతాయి, కానీ ఈవీఎం సమస్య లేదు. కాబట్టి ఈరోజు పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీ గెలిస్తే ఈవీఎంలను మెచ్చుకుంటారు, ఓడిపోతే ఈవీఎంలను తిడతారు, ఈసీని తిడతారు. ఇది మంచి పద్ధతి. దేశంలో సంస్థల్ని మనం గౌరవించడం మొదలు పెట్టాలి. మరి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ మరి మధ్యప్రదేశ్ లో గెలవలేదా, రాజస్థాన్ లో గెలవలేదా, హిమాచల్లో గెలవలేదా, మహారాష్ట్రలో గెలవలేదా, ఎక్కడ గెలవలేదు, కర్ణాటకలో గెలవలేదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ ఎవరు ప్రశ్నించరాదు. ఓకే, టాపిక్ డైవర్ట్ అయిపోతా ఉందండి, మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ ఏంటంటే జయరాం రమేష్ కూడా పదే ఇందా నుంచి అనుమానిస్తున్నారు, అప్లోడ్ చేయట్లేదంటూ కూడా ఎన్నికల కమిషన్ మీదే మాట్లాడుతున్నారు. సార్ దాన్ని మాట్లాడదాం. లైన్ లో ఉండండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. గిరిధర్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నారు. మరి వాళ్ళ పెద్దలు, నేను కనీసం నాకు ఆ గౌరవం ఉంది, కానీ మాట్లాడే ముందు ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుంటది. ఎవరండి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గతంలో ఎట్లుండి ఇండిపెండెంట్ ఇప్పుడు ఉందా అండి? ఏం మాట్లాడతారండి? ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎవరి దగ్గర ఉందండి? ఎవరు చేస్తారు? లాస్ట్ కు చివరకు
కోట్లను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఎవరండి ఏం మాట్లాడతారండి? ఇవాళ ఎలక్షన్ కమిషన్ గతంలో ఇండిపెండెంట్ గా పనిచేసేది, ఇవాళ ఎవరు ఉండండి ఇండిపెండెంట్ గా లేకుండా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకురు. వ్యక్తులు అపాయింట్ అయ్యే వ్యక్తులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు వ్యక్తులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవరి నుంచి అవుతుంది. దయచేసి మీరు ఇంత ఇండిపెండెంట్ గా చెప్పకండి. ఇండిపెండెంట్ అనేది ఈ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నిటి కూడా భ్రష్టు పట్టించారు. ఈడీ సిబిఐ ఎవరి మీద జరుగుతున్నాయి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడే ఎగ్జాంపుల్ నీకు చూపించా. గతంలో బీహార్ ఎలక్షన్లు ఇదే జరిగింది. మరి ఎక్కడ పోయిందండి వీళ్ళు? ఇవాళ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆయనే ఒప్పుకుండు అడ్మినిస్ట్రేషన్. మరి అడ్మినిస్ట్రేషన్ అదే కదా మేము చెప్తుంది. అడ్మినిస్ట్రేషన్ బీజేపీకి చేతులకు తీసుకొని మేనేజ్ చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడే మా నాయకుడు కూడా డెఫినెట్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము లేఖ రాసినాం. ఇవాళ గతంలో కాదు, మా మొదటి నుంచి ఒకటే స్టాండు. ఇవాళ ఒకటి గెలిచినందుకో, ఒకటి ఓడినందుకో, లేదా ఇంకోటి ఓడబోతున్నందుకో కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎలక్షన్స్ కమిషన్ ఎలక్షన్స్ మీద ఈవీఎంల మీద మా స్టాండ్ ఒకటే అండి. మా స్టాండ్ చాలా మీరు చెప్పినట్టుగానే గిరిధర్ గారు చెప్పినట్టుగానే ఇటుపక్క గాంధీ గారు చెప్పినట్టుగానే కొన్ని ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈ అపవాదం ఎందుకు రావట్లేదు? అక్కడ చేయాలంటే చేయొచ్చు కదా. మాట్లాడదాం. ఉదయం 10 గంటల వరకు ఏమైంది? యాదవ్ గారు అంటే ఉదయం కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికల కమిషన్ అనుమానించలేదు అనేది ప్రశ్న. మాట్లాడదామండి. మీరు అదే స్టాండ్ మీద ఉండండి. అనుమానాలు వాస్తవంగా వ్యక్తం అవుతా ఉన్నాయి. కొన్ని చోట్ల దానికి సుప్రీంకోర్టు ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టుగానే చాలా మంది సవాల్ విసిరారు, ఇంతవరకు నిరూపించలేదు ఈవీఎంల మిషన్ మీద. ఓకే, దాని మీద టాపిక్ డైవర్ట్ అవుతుంది. గిరిధర్ గారు షార్ట్ కట్లో చెప్పండి, సమయం లేదు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ ఏంటి? జమ్మూ కాశ్మీర్లో దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్ని హంగ్ రావచ్చన్నారు, కొన్నిసార్లు బీజేపీ కూడా రావచ్చన్నారు. కానీ అక్కడ దాదాపుగా అధికారానికి దాదాపు చాలా వ్యత్యాసం ఉంది సీట్లు. ఎలా అంటారు? ఏమంటారు విశ్లేషణ ఏంటి? మనకు అంటే దానికి వెళ్లే ముందు ఒక్కటే నిమిషం నేను చెప్తాను. ఇది కనుక బీజేపీ హస్తంలో వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, కనిమొళి వీళ్ళందరూ బయట ఎలా తిరుగుతున్నారు, వాళ్ళకి ఎలా బెయిల్ వచ్చినాయి, వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో జైల్లో పెట్టుండాలి. కాబట్టి కోర్టులు కూడా బీజేపీ అధీనంలో ఉంది అనడం చాలా తప్పది. మనం కోర్టులని గౌరవించము, మనము మన ఎలక్షన్ కమిషన్ గౌరవించినప్పుడు ఈ దేశంలో మిగిలిందేంటి? కాబట్టి అది చాలా తప్పు పద్ధతి. రెండవది జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడదాం. జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటంటే మనకు ఇది తప్పకుండా బీజేపీ ఫెయిల్యూర్ కింద మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే జమ్మూ ప్రాంతంలోనే వీళ్ళకి చాలా గణనీయంగా నష్టాలు వచ్చినాయి. వీళ్ళకి పూంచ్, నౌషేరా ఇటువంటి ప్రాంతాలు కంప్లీట్ గా ఎన్సీకి వెళ్ళినాయి, నేషనల్ కాంగ్రెస్ వీళ్ళకి వెళ్ళినాయి. ఇండిపెండెన్స్ ఎక్కువ గెలిచారు అక్కడ. ఇది ఆర్టికల్ 370కి సంబంధమే లేదు. ఇది లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలలో వాళ్ళ సమస్యలు బీజేపీ సరిగా తీర్చట్లేదు అన్నది వాళ్ళలో ఒక విధమైనటువంటి నిరాశ ఉన్నది. దాని యొక్క ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం. కాశ్మీర్లో వీళ్ళు ఎలాగో గెలవరు, బీజేపీ తెలిసిన విషయమే. కాబట్టి బీజేపీ ప్రభుత్వంలో వచ్చే దానికి ఆస్కారాలే లేవు. ఎందుకంటే కాశ్మీర్లోనే 2 సీట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కాశ్మీర్ బేస్డ్ పార్టీసే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. జమ్మూ అన్నది బహుశా గతంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళతో కోalition చేస్తేనే ఫోన్ చేయవలసినటువంటి పరిస్థితి రావాల్సింది. అందుకనే హంగ్ ఏదైతే చెప్పాయో అది రావాల్సిన, అది రాలేదు అంటే బీజేపీ గణనీయంగా దెబ్బతినింది అని మనం స్పష్టంగా యాక్సెప్ట్ చేయాలి. 10 సీట్లు మినిమం వీళ్ళకి తగ్గినాయి. వ్యాలీలో చూస్తే కనుక వ్యాలీలో పీడీపీ కంప్లీట్ గా తుడుచుకోబట్టుకుపోయింది. 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకు. ఇతరత్ర ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఇంజనీర్ రషీద్ లాంటి వాళ్ళు, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దెబ్బతిన్నారు. ఒక 2-3 షోపియాన్ లో ఇటువంటి 2-3 ప్రాంతాల్లో మాత్రమే ఇండిపెండెన్స్ వచ్చారు. కానీ మొత్తం ఎన్సీ కాంగ్రెస్ స్వీప్ చేసింది అక్కడ. జమ్మూ ప్రాంతంలో కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 10 సీట్లు కోల్పోయారు. సో అందుకని ఇది బీజేపీ యొక్క నష్టం కిందే మనం భావించాలి. ఇది లోకలైజ్డ్ ఎలక్షన్. అక్కడ ప్రభుత్వం ఉన్నందువల్ల వాళ్ళ వ్యక్తులు రిప్రజెంటేషన్ లేదు అన్నటువంటి ఒక భావన వాళ్ళలో ఉండింది. అది దాని యొక్క రిఫ్లెక్షన్ ఈరోజు చూస్తున్నాం మనము. ప్లస్
బీజేపీ కూడా లాస్ట్ మినిట్ లో రామ్ మాధవ్ గారిని వీళ్ళని తీసుకురావడం చాలా లాస్ట్ మినిట్ లో జరిగింది. బహుశా ముందు కనుక వాళ్ళు అక్కడ లోకల్ గా కూడా వ్యాలీలో కూడా బహుశా కొంత ఏదైనా కోalitions తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆఖరి నుంచి తీసుకొచ్చేదారు వాళ్ళు ప్రభావం చూపించలేకపోయారు. కానీ వ్యాలీలో కూడా 15 ముస్లింస్ కి బీజేపీ సీట్ ఇవ్వడం అనేది చాలా గణనీయం. ఇన్ఫాక్ట్ కూడాను చాలా ప్రాంతాల్లో 2వ స్థానం కానీ 3వ స్థానం పరిమితమైనటువంటి పరిస్థితి బీజేపీ. ఇన్ఫాక్ట్ ఇనిషియల్ కొన్ని రౌండ్స్ లో షోపియాన్ లాంటి టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియాలో కూడా ఫస్ట్ 3-4 రౌండ్స్ లో బీజేపీ ముందంజగా ఉండింది. తర్వాత బీజేపీ వాళ్ళు 2nd, 3rd ప్లేస్ పడ్డారు. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈవెన్ వ్యాలీలో కూడా అంత తప్పు ఒక విధమైనటువంటి నిరాశగా లేదు అని నేను చెప్తున్నాను. మీరు చెప్పినట్టుగానే అక్కడ బీజేపీ వాస్తవంగా అక్కడ గెలవటం అనేది కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా హంగొచ్చింది అన్నటువంటి అనేది దాని మీద మాట్లాడు. ప్రభావం వల్ల అక్కడ బీజేపీ గెలవడం అన్నది ఎప్పుడు కూడా ఇంపాసిబుల్. ఎక్కువ సీట్లు ఉంటాయి, జమ్మూలో తక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి బీజేపీ ఏర్పాటు చేయడం అనేది ఎప్పుడు జరగదు. అది వస్తే బహుశా పీడీపీ ఎన్సీ వాళ్ళిద్దరూ స్ప్లిట్ వస్తేనే ఏమైనా ఇబ్బందులు రావాలి. కానీ ఇన్ఫాక్ట్ ఫరూక్ అబ్దుల్లా ఏమో పీడీపీతో కూడా మేము ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. కాబట్టి బీజేపీ లో వచ్చేటువంటి సమస్య లేదు. ఒక 10 సీట్లు బీజేపీకి తప్పకుండా తక్కువ వచ్చింది. ఓకే, మాట్లాడదాం గిరిధర్ గారు. ప్రేమ్ గాంధీ గారు దాదాపుగా ఒక నిరంకుశ పాలన నిజంగా అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉంటే 10 ఏళ్ళు ఎలక్షన్ జరుపుకోవడానికి కూడా భయభ్రాంతులు కలిగిన ప్రాంతంలో ఆర్టికల్ 370 పెట్టాం. అంతటి స్వేచ్ఛా వాతావరణంలో ప్రజలు అక్కడ తిరుగుతూ ఉన్నారు. చదువుకునే యువత కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అంతా స్వేచ్ఛగా బతుకుతున్నారు అని పదే మోడీ, అమిత్ షా చెప్పినప్పటికి కూడా ఎందుకు ఆ 370 పట్ల ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారా? లేకపోతే చెప్పినట్టు అక్కడ మైనార్టీస్ అని అక్కడ మెజార్టీ, కానీ అక్కడ ఓటింగ్ పర్సంటేజ్లో దాదాపు కష్టమా బీజేపీ గెలవటం అంటే ఏమంటారు? అక్కడ 370 ఆర్టికల్ వల్ల 90% అంతా కూడా యాక్సెప్ట్ ఉండే, కొంత శాతం మాత్రం దాని మీద వ్యతిరేకత మాట్లాడారు. ఎందుకంటే నాది అనేటువంటి స్వభావం చేతి నుంచి జారిపోతుంది అనేటువంటి కొంతమంది వ్యక్తులు, అందరు కాదండి, కొంతమంది వ్యక్తులు ఆ చేజారిపోతుంది అనేటువంటి రాష్ట్రము లేదా కొంతమంది గుప్పెట్లోనే అప్పుడు ఉండేటువంటి పరిస్థితిని కాలదార్చినటువంటి పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగల వారిగా కొంత అక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ తెగలు ఆ తెగలు అనేది ప్రాంతాల వారిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆడ పూర్తిగా మేము ఇచ్చేసేటువంటి పరిస్థితి భారతీయ అంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించిన క్రమంలో కూడా రాహుల్ గాంధీ ప్రచారం అయిపోయిన తర్వాత మన దేశానికి పట్ల వ్యతిరేకతగా మాట్లాడారని, లేకపోతే ఉగ్రవాదులతో చేతులు కలిపారని, లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ద్వారా ఆర్టికల్ 370 సంబంధించినటువంటి మళ్ళీ రద్దుదాన్ని మళ్ళీ ఆర్టికల్ 370 తీసుకొస్తారు రాహుల్ గాంధీ వస్తేనే కానివ్వండి, ఇలాంటి అనేక ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎందుకు నమ్మారంటే ఏమంటారు? ఇప్పుడు అక్కడ విషయం ఒకటి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే వరకు నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకటి ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీ ఎజెండా ఏంటంటే ఆ పార్టీ ఖచ్చితంగా మనం తీసుకుపోయి జమ్మూని పాకిస్తాన్లో కలపాలనేటువంటి ఒక పార్టీ నినాదం ఉండే. అలాంటి పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. మేము ఎక్కడ ఇది చేసినటువంటి దాఖలాలు లేవు. అది చట్టం పరిధిలో ఉండే ఆయనకు రావడము, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఆ పార్టీ అక్కడ ఇండిపెండెంట్గా నిలబడ్డది, పోటీ చేసింది. దాన్ని మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని తీవ్రంగా ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి, కాంగ్రెస్ అని పదే అంటా ఉన్నాం, కానీ కాంగ్రెస్ కాదు, నేషనలిస్ట్ పార్టీ ఆడ 40 పైగా స్థానాలు గెలిచింది. వారితో కలిసి వీళ్ళు 6-7 స్థానాలు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కాదండి, అక్కడ స్థానికంగా ఉండేటువంటి వేరే పార్టీ స్థానికంగా ఉండే. ఒకవేళ అనుకుంటే వీళ్ళు ఇండియా కూటమి కూడా కాదు, అక్కడ ఇండియా కూటమి కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి పార్టీని కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు పోయింది, వాళ్ళు వీళ్ళ దగ్గర రాలే. మనం ఏమంటున్నాం ఇక్కడ కాంగ్రెస్ కాదు, అక్కడ ఉన్నటువంటి నేషనలిస్ట్ పార్టీకి వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు 6-7 స్థానాలు, మహా అంటే 7-8 స్థానాలు, కానీ వీళ్ళు ఎక్కువ గెలవరు. 40 స్థానాలు ఎక్కడ, 7 స్థానాలు ఎక్కడ? ఇలా కాంగ్రెస్ ఏమంటుంది, మాకు వచ్చేసింది, కాంగ్రెస్కి వచ్చి, అరే ఎట్లా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ పార్టీ కాదు, ఆడ ఉన్నది వేరే పార్టీ, దాంట్లో కాంగ్రెస్ జత కలిసింది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారిగా మేము అన్ని చోట్ల విస్తరించేటువంటి ప్రయత్నంలో కొంత లోపం జరిగింది. దానికి కూడా గల ఏంటంటే కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగలలో అన్ని దాంట్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇమ్మలేకపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కొంతమందికి కొన్ని చోట్ల ఇయ్యలేకపోయినాం. ఇంకోటి మెజార్టీ స్థానాలు, అక్కడ 90కి మేము 60 స్థానాలు, 59 స్థానాల్లో పోటీ చేసినాం. అక్కడ మొత్తం 90 స్థానాలు ఉంటే మేము 59 స్థానాల్లో పోటీ చేసినాం. 59 స్థానాల్లో మేము 30 స్థానాల దగ్గరకు వచ్చినాం. అంటే మేము మా వరకు మేమైతే అంచనా వేసుకున్నాం, అంచనా వరకు ఉన్నాం. మేమేమనుకున్నాం అంటే కొంత ఇతర పార్టీలు అవి కలిసి హంగొచ్చేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ సింగిల్ పార్టీ లాజ్ చేయడంటగా మళ్ళీ మేము అధికారంలో వస్తున్నటువంటి ప్రయత్నమే చేసింది బీజేపీ తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు
బీజేపీకి వ్యతిరేకం లేరు. కొన్ని లోయ ప్రాంతాలు, కొన్ని తెగలు, కొన్ని పార్టీలు, కొంతమంది శక్తులు, అందులో కలిసినటువంటి కాంగ్రెస్, వీళ్ళందరూ కుట్ర వల్ల కొంత నష్టం జరిగింది. ఓకే గాంధీ గారు, ఫైనల్గా చెప్పండి, ఒకప్పుడు బీజేపీ దాదాపుగా మెజార్టీగా బీజేపీ ఏకపక్షంగా ఎవరితో పొత్తు లేకుండా అధికారం నడిపినటువంటి బీజేపీ పార్టీ మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల కానించి మెల్లిగా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, కూటమి మీద ఆధారపడిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, కాంగ్రెస్ సంబంధించి కానివ్వండి, ఇటుపక్క హర్యానాలో కూడా దాదాపుగా కాంగ్రెస్ 35 స్థానాల్లో ఉంది. ఈ విధంగా మెల్లిగా పార్టీ యొక్క మసకబారటానికి, డౌన్ఫాల్ అవ్వడానికి ఎక్కడ లోపం జరుగుతుంది? నిజంగా మళ్ళీ మీ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పుంజుకోవడానికి ఉన్నటువంటి ఆస్కారాలు ఏమంటారు? 100% అన్ని ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మీరే చెప్తున్న దాంట్లో అక్కడ కూడా మేము సింగిల్గానే పోటీ చేసినాం, ఇక్కడ కూడా మేము సింగిల్గానే చేసినాం. ఇక్కడ హర్యానాలో కూడా బీజేపీ సింగిల్గానే పోటీ చేసింది, జమ్మూ కాశ్మీర్లో సింగిల్గానే పోటీ చేసింది. ఎక్కడ కూడా మేము సింగిల్గానే పోటీ చేసినాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నడిచి కొన్ని పార్టీలు కలిసినప్పుడు ఎన్డీఏ కూటమితో పనిచేసినాం. అది దేశవ్యాప్తంగా ఉండేటువంటి వాతావరణం. రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నప్పుడు అవకాశం ఉన్న వరకు ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇండిపెండెంట్గానే పోటీ చేసింది, ఎవరితో కలిసి చేయలే. మేము చెప్తా ఉన్నాం, రాబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్, ఏక్ దేశ్ ఏక్ చునావ్ అనేటువంటి వాతావరణంలో ఖచ్చితంగా మళ్ళా భారతదేశం మొత్తంలో కూడా ఇంకో పార్టీ, ప్రతిపక్ష పార్టీకి మినిమం మెజారిటీ లేకుండా గెలిచే బాధ్యత భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దానికి ఒకటే లక్ష్యం, అభివృద్ధి లక్ష్యం, వేరే ఎక్కడ లేదు. ఇవాళ కూడా మీరు చూడండి, నక్సలిజం, ఒక చిన్న విషయం చెప్పేస్తా, ఆప్కి బార్ 400 కి బార్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ చెప్పినంత కాన్ఫిడెంట్ మెల్లిగా తగ్గుతా వచ్చింది. పక్క దాదాపుగా రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర అనేది కొంచెం డ్యామేజ్ చేసిందని అనుకోవాలి బీజేపీ పార్టీని. వస్తారా లేదా? ఒక అబద్ధాన్ని పదే చెప్పినప్పుడు నిజమవుతుంది అంటున్నాము. మేము విషయం క్లియర్ గా చెప్తా ఉన్నా, గత ఎన్నికల్లో వాళ్ళు జరిగినట్టు ఒకటే ఒక లక్ష్యం, రాజ్యాంగాన్ని మారుస్తాం అనేటువంటి ముద్ర లేదు, కొంత ప్రభావం అయింది అంతే. లింగమేద గారు, ఫైనల్ గా చెప్పండి, అగ్నిపథ్ మీదే నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ హర్యానాలో, కానీ అగ్నిపథ్ని కూడా కాకుండా బీజేపీని నమ్ముకున్నారు, ఓటేశారు. అగ్నిపథ్ విషయంలో ఏదైతే బీజేపీ పార్టీలో అగ్నిపథ్ సంబంధించిన ఉద్యోగులు, అగ్నిపథ్లో ఎవరైతే యువకులు వెళ్ళాలనుకున్నారో వాళ్ళు జరిగిన డ్యామేజ్ని పదే చెప్పినప్పటికీ కూడా బీజేపీని ఆదరించారంటే ఏమనాలి? 98% వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు. అగ్నిపథ్ దాంట్లో 98% కాశ్మీర్ గురించి కూడా మాట్లాడు, మేము ముందే చెప్పినామండి, అక్కడ అలయన్సే మేము కలిసే పోటీ చేసినాం. డెఫినెట్ కూడా మేము మా అలయన్స్ అనే చెప్తాం, దాంట్లో తప్పే ఉందండి. 400 సీట్ల నుంచి మిమ్మల్ని 240 సీట్లు తీసుకొచ్చారు అంటే ఇవాళ బీజేపీ ఎవరి మీద ఆధారపడి ఉందండి? చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ దయాదాక్షిణ్యాల మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం హర్యానాలో కూడా డెఫినెట్ కూడా ఇవాళ బీజేపీ స్పష్టంగా వ్యతిరేకమైన తీర్పు అండి. అది ఇవాళ ఎట్లా చెప్తారండి? మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు. అగ్నిపథ్ ఎవరన్నది ఎవరు స్వాగతించరండి? ఈ దేశంలో యువత అంతా కూడా ఇవాళ అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఉన్నారు కదా. దాని గురించి ఇవాళ నేను అదే చెప్తున్నా, ఈవీఎంలు వీళ్ళు నమ్ముకున్నది, కోట్లను వీళ్ళు నమ్ముకున్నారు, వీళ్ళు వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టించారు. నేను అదే ప్రత్యక్ష ఉదాహరణ ఇంత కఠినం కావాలి ఎగ్జాంపుల్. కాశ్మీర్ లో కూడా ఒకటి చెప్పాలి, ఇవాళ అబ్దుల్ ఇంజనీరింగ్ రషీద్ అని ఎవరండి వీళ్ళు? వీళ్ళని ఎలక్షన్ ముందు వీళ్ళని ఎందుకు జైలు నుంచి రిలీజ్ చేసిరండి? అబ్దుల్ ఆయన పార్టీ ఎవరున్నారు? బీజేపీ నాయకులు, వీళ్ళు కుట్ర, వీళ్ళు బీజేపీ డీలిమిటేషన్ ఏమో కాశ్మీర్ లో చేస్తారు, మరి ఏపీ రీఆర్గనైజేషన్ లో కూడా డీలిమిటేషన్ చేయాలని ఉంది. మరి తెలంగాణకి ఎందుకు చేయలే అంటే తెలంగాణ బిడ్డలు వీళ్ళకి కావద్దా? ఇక్కడ డీలిమిటేషన్ జరగదా? మరి కాశ్మీర్ లో ఎందుకు చేశారు అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఇవాళ చాలా స్పష్టంగా ప్రేమ లేదు. మీరు లేవనెత్తిన అంశాలు చాలా విలువైనవి, ఏం పాపం చేసిందండి? చాలా విలువైనవి, డిబేట్ పెడతాం. నువ్వే ఉన్నావు కదా. అవునవును, మీరు చెప్పినట్టు బీజేపీ వ్యూహాల అవి ఎందుకు విడుదల చేశారు, ఇక్కడ డీలిమిటేషన్ గురించి మాట్లాడు. చాలా వాల్యుబుల్ పాయింట్స్, చెప్పండి, సమయం లేదు. ఇప్పుడు దాదాపుగా ఈ ఎన్నికల ఫలితాలు, హర్యానా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం నితీష్ కుమార్ కి భయపడే అవసరం లేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద ఫైనల్ గా చాలా తక్కువ సమయం ఉందండి. అంటే మనం స్టేట్ ఎలక్షన్స్ కి, సెంట్రల్ ఎలక్షన్స్ కి మనం చాలా తేడా ఉన్నది. రెండింటిని మనం లింక్ చేయకూడదని నా ఉద్దేశం. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండు బీజేపీ గెలిచినా కానీ కూడా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారి బెడద వాళ్ళకు బీజేపీకి ఎప్పుడూ ఉంటుంది.
పోయినా పెడుతుంది. ఓకే, ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి గిరిధర్ గారు. రైట్, రైట్. సంబంధం లేదు. రైట్, రైట్. ఒక్క పాయింట్ చెప్తాను నేను, ఒక్క ఫైనల్ పాయింట్ చేయండి, చెప్తాను ఫైనల్ చేయండి, టైం లేదు. ఇంజనీర్ రాషీద్ని వదిలిపెట్టినప్పుడు అది కోర్ట్స్ వదిలిపెట్టినాయి, ప్రభుత్వం కాదు. అలా అదే పద్ధతిలో మరి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ కూడా అదే కోర్ట్స్ వదిలిపెట్టినాయి ఎలక్షన్ చేసుకోమని. రైట్. కాబట్టి ఇది ఒక పార్టీగా ఆపాదించిన తప్పు కోర్టులు నిర్ణయిస్తుంది. ఓకేనండి గిరిధర్ గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి గిరిధర్ గారు. అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారికి, అదేవిధంగా లింగం యాదవ్ గారికి ధన్యవాదాలండి. ఇది ఇంకా దాదాపు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఇంకా విశ్లేషణ కొనసాగుతుంది. ఇంకా ఫలితాలు ఇంకా ఫైనల్ చేయలేదు. దాదాపు ఇటు పక్క హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంది, అటుపక్క జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇంకా ఫలితాలు చూస్తూనే ఉండండి. ఫలితాల కోసం చివరి వరకు చూస్తూనే ఉండండి. స్వతంత్ర టీవీ.